ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మంచి టిప్ అనమాట. అందరికీ ఉపయోగపడే టిప్పు. అది ఏమిటంటే మనం బాబిను తోడుకుని బుట్టలో పెట్టుకుంటాం మిషన్ కుట్టేటప్పుడు. అలాగే పైన దారం కూడా ఎక్కించుకుంటాం. అది మనం కుడతాం, ఏదో బ్లౌజో సంథింగ్ శారీకి ఫాలో ఏదో ఒకటి కుడతాం. కుట్టేటప్పుడు బాబిన్ థ్రెడ్ తెగిపోతే ఆ బుట్టను బయటకు తీసి మళ్ళీ దారం పెట్టి ఎక్కించుకున్నప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోతాం. అది అలా కుట్టకూడదు, అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే అక్కడ కుట్టు ఎలా పడుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను వీడియో. అయితే అలా కుట్టినప్పుడు ఏమవుద్దంటే చిన్నది పోగులా వస్తుంది. ఆ పోగులా వచ్చింది మనం మళ్ళీ మిషన్ కుట్టడం ఎంత అయిపోయిన తర్వాత అక్కడ కట్ చేసుకుంటాం. కట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ కుట్టు అనేదే పడదు. ఒకవేళ పడినా ఈ పోగు అనేది మాత్రమే ఉంటుంది. ఒకవేళ కుట్టు పడినా అది గట్టిగా మాత్రం ఉండదు. అది ఎలా తీసుకుని పెట్టాలి, ఆ బుట్టను మళ్ళీ ఎలా తీసుకుని పెడితే మామూలు కుట్టుగా వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అలా ఎప్పుడు చేయకూడదు. అదే ఫాల్ అనుకోండి, ఫాల్ అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోతాం. మధ్యలో బాబిన్ థ్రెడ్ తెగిపోవడమో లేదంటే అయిపోతే మళ్ళీ తోడు పెట్టడం ఏదో ఒకటి చేసినప్పుడు మళ్ళీ దాన్ని పైకి తీసే పెట్టాలి తప్ప కుట్టేయకూడదు. అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫాల్ దగ్గర అక్కడ పోగు అనేది కనపడుద్ది. మరి శారీ ఫాల్కి పోగు కుట్టు పడితే బాగోదు కదా. అది ఎలా పడుతుంది అని నేను క్లాత్కి డిఫరెంట్ దారం డిఫరెంట్ కలర్ ఎక్కించి మీకు ఆ కుట్టు అనేది ఎలా పడుతుందో చూపిస్తాను. అలాగా పడే కుట్టు ఎలా ఉంటుంది, మామూలుగా దారం తీసుకుని పడే కుట్టు ఎలా ఉంటుంది, రెండింటికి డిఫరెంట్ అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్నాను. మామూలుగా మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం. ఇలా బుట్ట ఎక్కించుకొని తర్వాత దారం ఎక్కించుకుంటున్నాను దారం. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా దారం పట్టుకుని బాబిన్లో ఉన్న దారాన్ని ఇలా పైకి తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకుని ఇలా మళ్ళీ వెనక్కి ఇలా పెట్టుకుని మనం కుట్టుకుంటాం. ఓకే, అంటే బాబిన్లో దారం ఉన్నంత వరకు మనకి చాలా బాగా వచ్చింది. అదే బాబిన్లో దారం తెగిపోయిందని అనుకుందాం. తీసుకుని ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసి మళ్ళీ కుట్టుకుంటాం. ఫస్ట్ అయితే ఏమవుద్ది, ఇలా కుట్టుకునేటప్పుడు దారాన్ని తీయకుండా మనం కుట్టేసామనుకోండి, ఇక్కడ స్టార్టింగే కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు దారం తెగిపోయిందనే చెప్తున్నాను. ఇప్పుడు దారం తెగిపోతే దీన్ని మళ్ళీ తీసుకుని ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టేస్తాం. ఎలాగా మిషన్ మీద క్లాత్ ఉంది, మడత వేస్తున్నాము లేదా ఏదో కుట్టుకుంటున్నాం కాబట్టి ఈ దారాన్ని ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ కుట్టేసుకుంటాం. ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఇలాగా పోగులా వస్తుంది. ఇలా పోగులా వచ్చేస్తుంది. మరి శారీకి ఫాల్ వేస్తే ఇలా పోగులా వస్తే బాగుంటుందా? బాగోదు. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా లాక్కుని కట్ చేసినా అక్కడ పోగు అనేది మూడడిపోయి ఉంటుంది. దీన్ని లాగి చేస్తే కుట్టు విడిపోద్ది. పోగు అనేది మరి ఫాల్ వేసుకునేటప్పుడైనా ఏదైనా కుట్టేటప్పుడైనా ఇలా ఉంటే మరి ఇలా కుట్టుంటే బాగోదు కదా. మరి అందుకని ఒకవేళ మధ్యలో దారం తెగిపోయినా దారం అయిపోయినా ఇలాగా లోపల దారాన్ని ఇలా పట్టుకుని తీసుకుని కుట్టుకోవాలి.
కొంతమంది ఏం చేస్తారంటే తీయకుండా ఏం చేస్తారు, కుట్టేస్తారు. ఓకే, ఇలా పట్టుకుని లోపల దారాన్ని తీసి ఇలా వెనక్కి పెట్టి అప్పుడు కుట్టాలి. కుడితే అలా పడదు, సాఫీగా మామూలుగానే ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏంటో గమనించారా, దారాన్ని ఇప్పుడు పట్టుకుని లోపల దారాన్ని తీసుకునే కుట్టుకోవాలి తప్ప మామూలుగా పెట్టేసుకుని కుట్టేయకూడదు. కుట్టేస్తే ఏమవుతుందంటే ఇలాగే పడుతుంది. ఇలా పడితే కుట్టు బాగోదు. అందుకని ఎప్పుడు కూడా దారం లోపల నుంచి తీసుకునే మనం కుట్టుకోవాలి. మరి దీన్ని ఇలా చేసుకోవాలనే విషయం మీకు అర్థమైంది కదా. అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మంచి మంచి టిప్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.